ఇక వృక్ష సంపదను కాపాడాల్సిన అధికారులే మహావృక్షాలను నరికేశారు. చట్టాలను అమలు చేసేవారే వాటిని తుంగలో తొక్కేశారు. నిర్లక్ష్యంగా 18 చెట్లను తొలగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని 7-8 వార్డుల సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చెట్లు తొలగించారని స్థానికులు గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ వెల్లడించారు. యూపీహెచ్సి పెదహరించిపేట మెడికల్ ఆఫీసర్ నుండి లాస్ట్ వీక్ ఫ్రైడే మాకు మండల ఆఫీస్ నుంచి మాకు సోలార్ ఇంప్లాంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాంపౌండ్లో ఉన్న చెట్లు అడ్డుగా ఉన్నాయని చెప్పి పర్మిషన్ ఉందని చెప్పారని సరే అని నేను ఓకే అన్నానండి. ఆ ఆఫీస్ వాళ్ళు వచ్చారండి, ఎండి ఆఫీస్ వాళ్ళు వచ్చి చెప్పారు పర్మిషన్ ఉందంటే ఉందని చెప్పారండి. సో అవి అడ్డుగా ఉన్నాయని అవి తీసుకుంటానన్నారు. ఇక్కడ మా ఎదురున్న చెట్టు ఏంటంటే అది కోనికార్పస్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుద్ది, పైగా ఆస్తమా పేషెంట్లకి లేని వాళ్ళు కూడా ఆస్తమా వచ్చే ఇబ్బంది ఉంటుందని పాలెన్స్ వల్ల నేను దాన్ని ఒకటి చెట్టు తీయించమని చెప్పామండి. అంతే అండి. దాని గురించి అంటే ప్రజలకు హానికరంగా ఉంటుందని ఉద్దేశంతో తప్పించి వేరే ఉద్దేశంతో అయితే మేము తీయించమనలేదు. ఏదండి చెట్లు పర్మిషన్ ఉందని అడిగానండి, ఉందని చెప్పారు. అవునండి. 18 చెట్లను తొలగించారండి. మొత్తం గోడవారి నుంచి ఇక్కడ ఎండి ఆఫీస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలిపి మొత్తం 18 చెట్ల వరకు తొలగించారండి. ఎండి గారు మెయిన్ సోలార్ నిమిత్తం తొలగించారంటున్నారు. సోలార్ నిమిత్తం అయితే ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడకూడదు అని నేను చెప్పడం జరిగింది. అది మా తప్పేనండి అంటున్నారు ఆయన. తప్పు అంటే ప్రజలకు సమాధానం చెప్పాలి, మీరు ఇది ఎలా చేయకూడదు, గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగా మీరు చేయాలని చెప్పాము. అది నాకు తెలియదని అంటున్నాడండి. దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వపరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.